చూసిన వాళ్ళు చూసినట్టుగా గమ్మున ఉంటే మంచిది. ఎందుకు అంటే మాది చిన్న ఫ్యామిలీ. ఊరికే ఎగతాళి చేసి చెప్పి ఎందుకు అదే మ్యాటర్ చెప్తుంది అనుకోవద్దు దయచేసి. ఓకేనా. ఆఫ్టర్నూన్ లంచ్లో నేను పప్పు ఏమో చేశాను. అందుకనేసి మా ఆయన కాదు మా వారా. సో మా వారు చికెన్ కర్రీ తెచ్చారు. ఆ తర్వాత అది కొంచెం ఎక్కడిదో క్లిప్ యాడ్ చేశాను, తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ మళ్ళీ మా ఆఫ్టర్నూన్ రొటీన్ మళ్ళీ నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. చాలా విశేషాలు, చాలా నేను చేసే రొటీన్ లైఫ్ మీతో షేర్ చేయాలి అనిపిస్తుంది. కాకపోతే ఎక్కడో కొంచెము ఒక విధంగా షై అవుతూ ఉంటాను. ఆ తర్వాత ఎవరు చూస్తే ఎవరేమనుకుంటారో అన్నట్టు నాకు నా రిలేటివ్స్లో చెప్పింది నేను మీతో ఒకటి షేర్ చేసుకుంటాను. సో ఏమంటే వీడియోస్ తీస్తుందంట, అవి చేస్తుంది ఇవి చేస్తుంది కిచెన్. ఇంకా కొంతమంది పాపం మంచిగానే చెప్పారులేండి. ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకు లైఫ్ లాంగ్ నేను కొంతమంది మంచిగాని కూడా రిసీవ్ చేసుకున్నారు. బాగానే తీస్తున్నావు, నీకు టీ చేయడం బాగోవచ్చు, మేము చూస్తున్నాం అనేసి. ఇంకా కొంతమంది ఎలా మాట్లాడారంటే ఇంకా ఆ విషయం చెప్పకూడదు, కానీ నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి. వ్లాగ్ వచ్చిన వెంటనే మీరు ఎవరో కూడా నాకు తెలియదు. పాపం ఓపెన్ చేసి చూస్తారు. క్లిక్ చేసి చూడడమే మహా గొప్ప. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్, హీరోస్ అందరు యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ ప్రత్యేకంగా మనది కొంచెం ఒక 10 మెంబర్స్ చూసినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్కడికి చెప్తున్నాను. ఇంకా కొంతమంది ఇంకా యూట్యూబ్ అది చేస్తుంది ఇది చేస్తుంది, నువ్వు చెప్పకూడదు అలాంటి విశేషాలు, కానీ నేను మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి. దయచేసి ఎవరన్నా మా వాళ్ళు చూస్తే వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉంటే మీకు దేవుడు ఎప్పటికీ మంచిగా చూస్తాడు. అలాగే ఎగతాళి చేసి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసి అంత నా దగ్గరికి వచ్చి అంత ఇబ్బంది పడే విధంగా చేశారు అనుకోండి, నేనేం చెప్పను. కాకపోతే ఒక పెయిన్ అనేది ఉంటుంది కదా, ఇంకా ఆ పెయిన్ అనేది దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో మీకు నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్లీజ్ ఎవరు ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడికి స్ప్రెడ్ చేయకండి. ఓకేనా. సో ఈ వీడియో ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. నా డైలీ రొటీన్లో ఎలా ఉంటుందో అలా షేర్ చేయాలి అనుకున్నాను. చీరలో డ్రెస్సెస్లో కూడా తీయొచ్చు, కానీ ఈ నైటీ అయితే పర్ఫెక్ట్గా ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా షేర్ చేసుకుంటూ ఉన్నాను. మీరు చెప్పండి. అంటే మామూలుగా చూసేది ఆడవాళ్ళే కాబట్టి అడుగుతున్నాను. నైటీలో అయితే ఎక్కడిదెక్కడ కవర్ అవుతుంది అనేసి చెప్పాను. ఇక్కడ నేను ఒక్క పని అయితే ఒక పని అవుతుంది. ఎందుకంటే ఈ టెన్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. మళ్ళీ నా వ్లాగ్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయంట. ఎవరో మన చూడాల్సిన వాళ్ళు చూస్తున్నారు అంట. చూస్తే చూడనిలేండి. దయచేసి చిచ్చులు పెట్టకుండా ఉంటే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్నే ప్రిపేర్ చేస్తున్నాను కదా లంచ్. అలాగే ఇక్కడ నాకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టము. మా వారు డబ్బులు ఇయ్యరు అని కాదు, వాళ్ళకి భారం ఎందుకు అవ్వాలి అనేసి ఏదన్నా చిన్న ఉంటాయి కదా పర్సనల్ లేడీస్కి. సో అందుకొరకు నేను ఏదైనా చిన్న స్కూల్లో వెళ్ళి టీచర్ లాగా చేసినా కూడా మా ఆయన ఏమన్నారు, కానీ పక్కన వాళ్ళు ఊరికే చాడీలు చెప్తారు. అందుకనేసి ఎందుకు వాళ్ళు చెప్పడం ఎందుకు, మళ్ళీ నా రియాక్ట్ అవ్వడం ఎందుకు అనేసి నేను అది కూడా మానుకున్నాను. లేకపోతే ఒకప్పుడు నేను స్కూల్లో జాయిన్ అయ్యి ఫస్ట్ క్లాస్ యూకేజీ అలా చెప్పుకునేదాన్ని. హయ్యర్ క్లాస్ అంటే నేను అంత చదువుకోలేదులేండి.